హలో హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఇంటర్నేషనల్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా అండ్ ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కు గుడ్ న్యూస్. ఎందుకంటే డిఆర్డిఓ సెప్టెంబర్ 10కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2022వ సంవత్సరానికి గాను డిఆర్డిఓ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయడానికి సెప్టెంబర్ 23. తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఆన్లైన్లో అప్లై చేయడానికి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్స్ ఉందా లేదా, టైర్ 1 టైర్ 2 ఎలా ఉంటుంది, తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను నేను వీడియోలో 3 భాగాలు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1. హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఇంటర్నేషనల్ ఇన్ఫో ఛానల్. సో నేను ఈ వీడియోలో మీకు డిఆర్డిఓకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషను, డిఆర్డిఓ సెప్టెంబర్ 10 రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషను. సో ఇక్కడ వచ్చేసి ఐటీఐ డిప్లొమా స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్కు ఎలిజిబుల్. సో బీటెక్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ వచ్చేసి సెప్టెంబర్ 23 లాస్ట్ డేటు. సెప్టెంబర్ 3వ తేదీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఎగ్జామ్ టైర్ 1కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఈ వెబ్సైట్లోనే అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా టైర్ 1 టైర్ 2 అనేటివి ఎగ్జామ్స్ స్టూడెంట్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎగ్జామ్ సెంటర్స్. సో 39 సిటీస్ అనేటివి ఉన్నాయి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడ, విశాఖపట్నము ఎగ్జామ్ సెంటర్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో హైదరాబాదు, బెంగళూరు సెంటర్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ టేబుల్స్ వచ్చేసి టేబుల్ 1 డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించి, టేబుల్ 2 ఐటీఐ స్టూడెంట్స్కి సంబంధించిన టేబుల్. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిప్లొమా వాళ్ళకు టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి, సిబిటి. ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆల్ బ్రాంచెస్కి కామన్గా ఉంటుంది ఈ పేపరు. ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్కి అన్నిటికీ సేమ్ పేపర్ అనేది ఉంటుంది టైర్ 1. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 మార్క్స్ అనేది ఉంటుంది. తర్వాత 90 మినిట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, గంటన్నర. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి స్టూడెంట్స్ కేర్ఫుల్గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ డొమైన్ సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఏ బ్రాంచ్ వాళ్ళకు ఆ బ్రాంచ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 100 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. ఈ ఎగ్జామ్ కూడా గంటన్నర రాయాలి, 90 మినిట్స్. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ 2కి వచ్చేసరికి ఇది ఐటీఐ వాళ్ళకి సంబంధించి. సో ఐటీఐ వాళ్ళు కూడా టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ 1. సో ఇక్కడ వీళ్ళకు టైర్ 1లో ఎగ్జామ్లో వచ్చేసి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఆప్ట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. తర్వాత సెక్షన్ బికి వచ్చేసి స్పెసిఫిక్ టు ట్రేడ్ ఆర్ డిసిప్లైన్ ఆఫ్ పోస్ట్ కోడ్. అంటే ఇక్కడ మనకు సెక్షన్ బిలో ఏ ట్రేడ్కు సంబంధించిన వాళ్ళకు ఆ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్, మెకానికల్ ఇట్లా ఉన్నాయి కదా డిఫరెంట్ ట్రేడ్స్ ఐటీఐలో. సో ఏ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆ ట్రేడ్ వాళ్ళకు రావడం జరుగుతుంది. 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 40 సెక్షన్ ఏలో ఉంటాయి, సెక్షన్ బిలో 80 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 120 క్వశ్చన్స్. సో 120 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 90 మినిట్స్ ఎగ్జామ్ రాయాలి. తర్వాత ఈ ట్రేడ్ 1 క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది టైర్ 2 ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ వచ్చేసి
specific to trade or discipline of a post code. Trade test will be of ITI level in the related trade to test the practical skill of the candidates. సో క్యాండిడేట్స్కు ఒక టాస్క్ను ట్రేడ్కు సంబంధించిన ఒక టాస్క్ను ఇచ్చి వాళ్ళకు ఒక టైం అనేది ఇస్తారు. వన్ అవర్ నుంచి 2 hours టైం అనేది ఇచ్చి ఆ టైంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క ట్రేడ్ స్కిల్ను వాళ్ళు చూపెట్టాల్సి ఉంటుంది ఆ టైంలో. సో ఈ టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బేస్ పైన సెలెక్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిఆర్డిఓ సెప్టెంకు అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Number 2. డిఆర్డిఓ సెప్టెంబర్ 10కు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ డిప్లొమా వాళ్ళకు నేను ఎగ్జాంపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ నంబర్ 1 ఎస్ఎస్సి మార్క్స్ మెమో, నంబర్ 2 డిప్లొమా మెమో ఆర్ టీసీ, నంబర్ 3 ఫోటో సైన్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి. తర్వాత ఫీ వచ్చేసి నో ఫీ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కు ఏ విధమైనటువంటి ఫీజు అనేది లేదు. గర్ల్స్కు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు. తర్వాత ఓసీ వాళ్ళకు వచ్చేసి 100 రూపీస్ ఫీజు అనేది ఉంది. సో ఇవి డిఆర్డిఓ సెప్టెంబర్ కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేయడానికి. తర్వాత అప్లికేషన్ను ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Number 3. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాను కాబట్టి లాగిన్ దగ్గర నుంచి మీకు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడ లాగిన్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. క్రియేట్ చేసినటువంటి లాగిన్ ఐడిని నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ ఐడిని చేసుకున్న తర్వాత సబ్మిట్. ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి పాస్వర్డ్ నేను ఓల్డ్ పాస్వర్డ్ను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్ ఉండాలి. మినిమం 8 క్యారెక్టర్స్ అనేటివి ఉండాలి. ఆ విధంగా నేను కొత్త పాస్వర్డ్ను సెట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన పాస్వర్డ్ను సెట్ చేసుకోండి. 4 మినిమం 4 నంబర్స్ 4 లెటర్స్ ఉండాలి. టోటల్ 8 క్యారెక్టర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కొత్త పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. కాంబినేషన్ నేను ఇక్కడ ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఎంటర్ చేశాను కాబట్టి మళ్ళీ తీసేసి కొత్తగా పాస్వర్డ్ను సెట్ చేస్తున్నాను. లెటర్స్ అండ్ నంబర్స్ కాంబినేషన్లో. ఇప్పుడు అప్డేట్. సో నాకు ఓల్డ్ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్కి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, STA-B. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ బ్రాంచ్ అని చెప్పేసి బ్రాంచ్ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెలెక్ట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్కు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అంటే ఎస్ ఉంది కాబట్టి
నేను ఇక్కడ అంటే ఈ పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ అనేది పెట్టాను ఆప్షన్. తర్వాత ఇక్కడ బీటెక్ చేయట్లేదు అని చెప్పేసి నేను నో అనే ఆప్షన్ పెడుతున్నాను. బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి నో పెట్టాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టూడెంట్ క్యాస్ట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ను ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో రైట్ సైడ్లో ఉంటుంది, సిజిసి అని స్టార్ట్ అవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు. సో ఈ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్. సో ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్గా ఎక్కించాను, తర్వాత లాస్ట్లో మళ్ళీ సెట్ చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ అన్ని నో ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐడి కార్డు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతి ఒక్క దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఐడి కార్డు కింద ఆధార్ కార్డు ఎనఫ్. సో ఇక్కడ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి, కార్డుకి సంబంధించిన ఆధార్ నంబరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ మోలు, తర్వాత హైట్, వెయిట్ ఎంటర్ చేయాలి. హైట్ సెంటీమీటర్స్లో, వెయిట్ కేజెస్లో ఎంటర్ చేయాలి. ఎగ్జామినేషన్ సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రిఫరెన్స్ 1, 2, 3. నేను విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేశాను మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్కి సంబంధించిన అడ్రస్, లైన్ 1లో వచ్చేసి హౌస్ నంబరు, లైన్ 2లో వచ్చేసి స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత సిటీ వచ్చేసి ఏ సిటీ అయితే ఆ సిటీ నేను టూకీగా వేస్తున్నాను. సిటీ నేమ్స్, అడ్రస్ ఇవన్నీ మీరు కరెక్ట్గా వేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ 2 సేమ్ అయితే టిక్ చేయాలి చెక్ బాక్స్ను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు రాసినటువంటి ఎగ్జాము స్కోర్ కార్డు డిస్ప్లే కావాలి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఎస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్ అయినా పెట్టచ్చు, నో అయినా పెట్టచ్చు. ఎస్ పెట్టడం వలన వచ్చిన లాస్ ఏం లేదు కాబట్టి ఎస్ పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ ఫీజు ఎగ్జామ్షన్ ఉంది ఎస్సీ వాళ్ళకు. నెక్స్ట్ సబ్మిట్ వ్యాలిడేట్ చేసుకోవాలి డీటెయిల్స్. తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ పేజ్లో 10th క్లాస్కు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ ఇక్కడ. సో ఇక్కడ 10th రోల్ నెంబరు, నేను రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏపీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడైపోయింది 10th క్లాస్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారో అదే పాస్ అయిన డేటు. సో ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామ్స్ మార్చ్లో జరుగుతాయి కాబట్టి మంత్ ఆఫ్ పాస్ వచ్చేసి మార్చ్ వస్తుంది. ఇక్కడ మార్చి 23rd నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో 2019 మార్చి 23rd ఎగ్జామ్ 10th కంప్లీట్ అయింది. తర్వాత పర్సెంటేజ్ వేయాలి. సో పర్సెంటేజ్ కానీ సిజిపిఏ కానీ వేయాలి. సో ఇక్కడ సిజిపిఏ 9.7 10కు అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత పర్సెంటేజ్ వచ్చేసి 97% అవుతుంది 9.7 అంటే. ఇక్కడ పర్సెంటేజ్
సో ఈ విధంగా ఈ కాలం ఫిలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాకు సంబంధించి ఇక్కడ బ్రాంచ్ ఏది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా బ్రాంచ్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. తర్వాత డిప్లొమా పిన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డిప్లొమా పిన్ నంబర్, తర్వాత బోర్డు ఏపీఎస్బిటిఈటి. డిప్లొమా వాళ్ళకు ఏపీఎస్బిటిఈటి బోర్డు. సో ఇది 3 years కోర్స్ కాబట్టి ఇక్కడ నెంబర్ 3 అనేది వేయాలి. నెక్స్ట్ డిప్లొమా ఏ ఇయర్లో అయిపోయింది, డేటు. సో డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. July 4, 2022. ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్ రాస్తారో అదే పాస్ అయిన డేటు. సో ఆ విధంగా డేట్ వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి డిప్లొమా 3 yearsకి. సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. స్కోరు 3 yearsకు ఎంత స్కోర్ వచ్చింది డిప్లొమాలో. సో ఇది థర్డ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సిటీస్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ జాబ్ లొకేషన్ అని చెప్పేసి. తర్వాత డేటాను వ్యాలిడేట్ చేసేసిన తర్వాత అప్లోడ్ చేయాలి ఫోటో. నేను ఆల్రెడీ సైజులు సెట్ చేసుకున్నాను కాబట్టి డాక్యుమెంట్స్ డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫోటో 15 to 40 KB ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ 15 to 40 KB. నెక్స్ట్ వచ్చేసి 10th మార్క్ లిస్టు. సో 10th మార్క్ లిస్ట్ అప్లోడ్ చేశాను. తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ లేదా టీసీ కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డేటాను సేవ్ చేశాను. సో ఇది ప్రివ్యూ ఆఫ్ ద అప్లికేషను లాస్ట్ స్టెప్. ఇక్కడ వచ్చేసి ఈ పేజ్లో 3 చోట్ల టిక్ చేయాల్సి ఉంటుంది, కింద 2 చోట్ల, తర్వాత ఫోటో దగ్గర టోటల్ 3 టిక్ మార్క్స్ వేయాలి. చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్. సో ఇది ఫైనల్ సబ్మిటెడ్ అప్లికేషన్. తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ అప్లికేషన్ ఉంది. ఈ బటన్ క్లిక్ చేయడం వల్ల మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఈ స్టూడెంట్కు ఫీజు ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి నేను ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేయట్లేదు ఈ వీడియోలో. సో డెబిట్ కార్డు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు ద్వారా ఫీ పేమెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోవాలి. సో ఇది సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్. ఈ విధంగా 4 pages వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సైజ్ తగ్గించేసి స్కేల్ 3 pagesకి సెట్ చేస్తున్నాను అప్లికేషన్ ఫామ్ను. సో ఫాంటు చాలా తక్కువ ఉంది కాబట్టి ఫాంటు నేను పెంచుతున్నాను. సో స్కేల్ 80 తీసుకున్నాను. ఇప్పుడు లెటర్స్ బాగున్నాయి. అప్లికేషన్ 3 pages ఉంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇక్కడ లాగౌట్ చేయాలి, అప్లికేషన్ను ఫైనల్గా లాగౌట్ చేయాలి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.